నేను టీవీ నైన్లో జాబ్ మానేసిన తర్వాత అంటే మానేయలేదు ఇంక అప్పటికి జెమినీలో జాయిన్ అవ్వాలి. అప్పటికి మాట్లాడడం వాళ్ళకి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇదంతా అయిపోయింది. టీవీ నైన్ నుంచి జెమినీకి వెళ్ళే ముందు బాగా అప్పటికి టీవీ నైన్లో ఏళ్ల తరబడి రోడ్ల మీదనే తిరుగున్నాం కదా, ఒక 4-5 రోజులు రెస్ట్ తీసుకుందాము. జెమినీలో పై పొజిషన్కి వెళ్తున్నాం కదా, ఇక పై పొజిషన్ అంటే హెడ్ పొజిషన్ అంటే కంప్లీట్గా ఛానల్ మనమే నడపాల్సి ఉంటుంది. కాబట్టి అంతకుముందు ఏంటి మనం ఒక రీజనల్ హెడ్గా రీజనల్ బ్యూరో హెడ్గా ఉండేవాళ్ళం. మన రీజియన్లో 5 జిల్లాల వరకు చూసుకుంటే సరిపోతుంది. అట్లాంటిది ఇప్పుడు స్టేట్ అంతా చూడటం అంటే వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంత ఒక 5-6 రోజులు రెస్ట్ తీసుకుందామని సెలవు పెట్టి వెళ్ళా. ఇక్కడ రిజైన్ ఇచ్చేసేసి బెజవాడ వచ్చేసేసి ఆ తర్వాతనే జెమినీలో చేరే ముందు ఒక రోజు ముందు అక్కడ ఎవరో ఒక కన్సర్న్డ్ హెడ్తో మాట్లాడాలి, మీరు ఒకసారి ముందు కలిస్తే బాగుంటుంది, ఎందుకంటే ఆయన పెద్ద ఆయన వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నారు అని చెప్తే అప్పుడు వెళ్ళా. అయితే ఆఫీస్కి అంటే మనకు ఒక సెంటిమెంట్ ఉంటుంది, నాకు ముహూర్తము ఆ టైంకి అడుగు పెట్టాలి కాబట్టి అక్కడికంటే బయట మాట్లాడితే బాగుంటుందండి అంటే ఆ ఎదురుగుండా ఉన్న దీని దగ్గర కూర్చోండి అని చెప్పారనమాట. ఆ లోపలికి వెళ్తే అంతా పొగ పీలుస్తున్నారు, హుక్కా, అది హుక్కా సెంటర్ అట. నేను అప్పుడే ఫస్ట్ టైం నా లైఫ్లో, అంటే మామూలుగా సినిమాల్లో చూసాం కానీ పాత కృష్ణ సినిమాల్లో ఏదేదో అవే కళ్ళు లాంటి సినిమాల్లో హుక్కాలు ఎట్లా పట్టుకుని అట్లా కాకుండా పెద్ద మిషన్ లాగా పెట్టుకుని దాంట్లో బోస్తా ఇట్టగా ఉదేది ఫస్ట్ టైం చూసాను అనమాట. అప్పుడు ఏంది ఇది అంటే అట్లాగే ఉంటుంది హుక్కా, మీకేం కావాలని అడిగారు అనమాట. నాకు అలవాటు లేదురా, సిగరెట్ అలవాటు లేదు, హుక్కా నేడ తాగుతాను వదిలేసి అని చెప్పేసి అయిపోయి. ఆ తర్వాత మనం ఛానల్ రన్నింగ్లో ఇట్లాంటి హుక్కా సెంటర్లలో గంజాయి దాంట్లో వేసుకు తాగుతున్నారు, ఇట్లాంటి వాటి గురించి స్టోరీలు కూడా చేసాం. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నా అంటే ఇప్పుడు డ్రగ్స్ సెంటర్లు వచ్చినాయట. తాజాగా పోలీసులు పట్టుకున్నటువంటిది హైదరాబాద్లో మామూలు డ్రగ్స్ సెంటర్ కాదు, ఏకంగా పబ్బులకి అందరికీ సప్లై చేసేటటువంటిది. మల్నాడు రెస్టారెంట్ అంట, సూర్య బాయ్ని అరెస్ట్ చేశారు. మనకు ఆ సినిమాలో సూర్యాబాయ్ గారు, ఇక్కడ సూర్య బాయ్ని అరెస్ట్ చేశారు. ఏదో అక్కడ దాదాపుగా 5-6 రకాలైన పబ్బులకి సప్లై చేస్తాను సూర్య, అట్లాగే హర్ష అనేటటువంటి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఎవరో డాక్టర్ ప్రసన్న అనేటటువంటి వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి కొన్నారట, 20 సార్లు వాడారట, ఆ డబ్బులు అవి కూడా ట్రాన్సాక్షన్ జరిగినాయట. ఆఫ్రికా నుండి తెప్పించి ఈ మల్నాడు రెస్టారెంట్ సూర్య బాయ్ గారు అమ్ముతూ ఉంటారట. ఏదో 4-5 పబ్బుల పేర్లు ఇవన్నీ చెప్తున్నారు. అతి పెద్దదైనటువంటి రాకెట్ ఇది. దీంట్లో ఏ రాజకీయ దరిద్రం లేదు, ఏ సినీ దరిద్రం లేదు. కాబట్టి ఇప్పుడైనా నిజాయితీతో కూడినటువంటి దర్యాప్తు సక్రమంగా జరిపితే బాగుంటుంది.